హాయ్ అండి, వెల్కమ్ టు రెసిపీస్ విత్ శ్వేత. మీరు చాలా చికెన్ ఫ్రై రెసిపీస్ ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఇలా నా స్టైల్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలాగే ట్రై చేస్తారు మీరు. చికెన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కరివేపాకు చాలా యాడ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దాంట్లో కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దాంట్లో ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. చికెన్ బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక దీనికోసం మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా బాగా ఆయిల్ ఫ్లౌట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందు మనము చికెన్ని ఇలా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పీస్ కూడా ఉప్పు, కారం అన్నీ బాగా సరిపోతాయి. ఇప్పుడు దాంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. సోంఫ్ ఒక 1 స్పూన్, ఎండు కొబ్బరి కొద్దిగా, ఒక ఎండుమిర్చి, మిరియాలు, లవంగం, ఇలాచి, పట్ట అన్నీ బాగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని ఇలా పౌడర్ లాగా మిక్స్ చేసుకోవాలి. సగం పౌడర్ అయ్యాక దాంట్లో కొద్దిగా వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా బాగా ఆయిల్ ఫ్లోట్ అవుతున్నప్పుడు చికెన్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలాలన్నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పీస్ ఉడికే వరకు ఉంచుకోవాలి. ఇలా బాగా ఉడికాక కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు మనకు కమెంట్ కూడా చేయండి ఎలా ఉంది అని, ఎలా వచ్చింది మీకు ఈ రెసిపీ అని కూడా అండి. అంతే అండి, ఎంతో సింపుల్గా వితిన్ ఒక 15 మినిట్స్లో మనం ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.